ఎర్రటి కారం, ఎర్రటి చీమలు, పిసుకుడు, కారం ఎగురుతుంది మొత్తం పోయిరా మొత్తం పోయి మొత్తం పోసే కారం ఇక మనకు ఇంటికి తీసుకపోతే అంతే. సర్ది గిడితే అంతా పోతుంది. గాలి గాలి రాకుండా కారమా దాంట్లో మసాలా ఉంది. మసాలా కూడా అన్నీ ఉందా? రెండు తెచ్చిన ఇలా కారంతో కలుపుకున్న తర్వాత ఇది వాసిగా మన పెట్టన్నా ముడ్డి మండకుండా వాసిగా పెట్టచ్చు నీకు పెట్టచ్చు. ఇలా కొద్దిగా నూనె, కొద్దిగా నూనె మొత్తం పోయిరా కొట్టనే అవసరం లేదు. ఎంత మంచిగా ఉంది లొకేషన్. అల్లం ఇక మళ్ళీ అమ్ముతుంది అక్కడ చిన్నపరగా ఎరిగినట్టే ఉన్నది. ఇది చిన్నపరగా ఎరిగింది. అవన్నీ కలిపి చీమ చీమ కూల ఎక్కువైంది బదు ఎక్కువైతుంది చీమ కలిసి. కన్ను తీసేలేవో తీసేసాని అదే అలా అలా ఒత్తకు పారదెంగు మాకు నచ్చని ముక్క పారదెంగుతున్నావు. అది తీసేసి పారదెంగు దేవుట తిల్లిగా అల్లం సరిపోద్దా? లేదు కలిపి కొండ పోదా కాదు అల్లం సరిపోద్దా? ఇంకేయాలి మొత్తం వేసి అల్లం మసాలా ఇట్లా అంతే రాదు చింటూ రాదు. చికెన్ అల్లం వచ్చి కలుపుతారు. అదేంటిది నల్లగా ఉంది మసాలా. నేను ఇంకా ధనియాల పొడి తీస్తే అంత కలుపు అంత నీళ్ళు పోసి ఆ కుండ వేసి పారదెంగుదాం. గ్రేవీ అవుతుంది టమాటా పోసినావు అది కడిగి ఆ చేతులు అవి కడిగి అలా పోతాం కుండలో కూడా కడుక్కుంటారు. నవ్వకు ఇలా నూనె బాగా అప్లై ఉంది. ఇది నల్లటి నూనె కాదండి, ఇది ఈ మిశ్రమాలతో కలుపుకున్న తర్వాత ఇలా వచ్చిన వేరుశనగ నూనె. మీరు ఎప్పుడు అలా అనుకోకండి, తిన్నా కూడా మీకు చాలా హెల్దీ అనమాట. ఇది ఇస్తున్నావా? ఇలా నీ కట్ చేసి పెడతాయి కదా అన్నీ నువ్వు. కారం ఉంటే అంత దాన్ని బట్టి కాజా నాకు ఒక్కరికి ఇరవై తింటే పాపం నాకు. నువ్వే ముందు వేసుకున్నావు కాదు, అందరికి ఇష్టం వేరే కాదు. అంటే నాకు ఒక ట్రైపాడ్ చేసుకోవన్నా మంచిగా ట్రైపాడ్ ముక్క ఎక్కువ ఇంకా అది మధ్య పాట పెట్టుకో, డాన్స్ చేస్తుండు. అవును శివ వాడు చేస్తా తీసిన వాడికి ఎంత రాకి వస్తుంది కదా చికెన్ కారం కొద్దిగా లాస్ట్ సరిపోకుండా వేసుకున్నాను. ఇప్పుడు ఇంట్లో ఏం వేయాలి? ఇంకా ఈ గీత కూడా అంత దాంట్లో ఎంత వేసే చేద్దాం. ఈ బాక్స్ నీళ్ళు వారవేయాలి. చికెన్ చేయాలంటే సామాన్లు బాగుండాలా అంటే వీడియో తీయాలంటే సామాన్లు బాగుండాలా అంటే ఏమైందట?